మంచి పని చేస్తే అందరికి మంచే జరగాలి. అట్లా కాకుండా కొందరికే మంచి జరిగి చాలా మందికి తిప్పలైతే ఎట్లా చెప్పుండ్రి. కానీ మన సర్కార్ వాళ్ళు మేము చేసిన పెద్ద మంచి పని ఇదేనని చెప్పుకుంటున్నాం. ముచ్చట చాలా మందిని తిప్పల పెడుతున్నదట. అదేందో అరుచుకుందాం పండ్రి. ఉన్న నాలుగకి మందేస్తే కొండ నాలుగే ఊసిపోయినట్టే అవుతున్నదట ఫ్రీ బస్సు కదా. ఆడిబిడ్డలకు ఎంత మంచిగా అవుతున్నదో తెలియదు గాని కండక్టర్ల కొలువులు పోతున్నాయి. చెయ్యని తప్పుకు శిక్షేస్తున్నారని మస్తు బాధపడుతున్నారు. ఇగో జనగామ డిపో ముంగట ఇట్లా ధర్నాకు కూర్చున్నారు. కడుపుతోని ఉన్నామే బస్సు ఎక్కిందట. ఆమెకు సీటీఎం అని ఇంకో అక్కని అడిగితే నేను ఎందుకు ఇస్తానని లొల్లి పెట్టుకొని నడిమిట్లనే దిగిపోయిందట. కండక్టర్ నాతోని లొల్లి పెట్టుకున్నాడని ట్విట్టర్లో పెట్టే వరకు ఆఫీసర్లు చూసి కండక్టర్ ను కొలువులకెళ్ళి బీకేసిండ్రు. కడుపుతోటి ఉన్నామకు సీటీఎం అని అడుగుడు నేను చేసిన తప్ప అని ఆ కండక్టర్ అన్న ఏడ్సుడు ఒక్కటే తక్కువ ఉన్నది. పాపం ఫ్రీ బస్సు పెట్టిన కాంచెల్లి కండక్టర్లకు ఇదే గోసైతున్నది. సీట్లు దొరకక కండక్టర్లను కొడుతున్నారు. ఇక ఇదే ఫ్రీ బస్సు దెబ్బకు మా బతుకులు ఆగమైనాయని నిర్మల్ జిల్లా కడెం కాడ ఆటో డ్రైవర్ అన్నలు లొల్లి చేసిండ్రు. పూట గడుస్తలేదు, ఎట్లా బతకాలని మస్తు బాధపడ్డారు. చెప్పాల్సింది ఒకటి ఏంటి సార్ అంటే మా పుట్ట మీద కొట్టకండి సార్. ఎందుకంటే 8 నెలలైంది మేము ఎట్లా బతుకుతున్నాం అనేది మీరు తెలుసుకుంటలేరు. ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా లేపలేకపోతున్నాం, మేము రిసీవ్ చేయలేకపోతున్నాం, ఏం మాట్లాడాలో తెలియకపోతున్నాం. వాళ్ళు కూడా టార్చర్ చేస్తారు. ఫైనాన్స్ ఎప్పుడు కడతారు. మా పరిస్థితి చూడండి, ఆలోచించండి. మేము ఆత్మహత్య మీ రాజ్యంలో ఎవరన్నా కానీ ఉపాసం ఉండి చచ్చిపోతే మీరు మీ అంతరాత్మ ఒప్పుకుంటుందా? ఈ ఆటో డ్రైవర్ అన్నలకు ఎవరన్నా పైసలు ఇచ్చి మాట్లాడిచ్చిండ్రు కావచ్చు, లేకపోతే సర్కారోళ్ళేమో అంత మంచిగానే ఉన్నదని అంటే వీళ్ళు ఇట్లా లొల్లి చేస్తున్నారు. ఇంకో దిక్కు ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. బస్సుల కూరగాయలమ్ముడు మైదాకు పెట్టుకున్నాడు వీడియోలు తీసిన వాళ్ళ మీద కేసులు పెట్టినట్టే వీళ్ళ మీద కూడా పెట్టుండ్రి సార్లు. మన సర్కార్ ను అట్టిగా బద్నాం చేస్తున్నారు. మీరు ఎవ్వలకు తిప్పల లేకుండా బస్సులు పెంచి ఫ్రీగా నడిపిస్తా అంటే ఇట్లా లొల్లి చేస్తున్నారు.